నమస్తే వెల్కమ్ టు ఇదండి సంగతి నేను రహీం దేశంలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుది అంకానికి చేరింది దీంతో అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి పెట్టారు పోలింగ్ రోజున జరిగిన హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కని విని ఎరుగని రీతిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే లెక్కింపు విషయంలోనూ ఎవరికి ఎలాంటి అనుమానాలు లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు ఇక ఇటు ఎన్నికల ఫలితాలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అత్యంత కీలకంగా మారనున్నాయి ఈసారి గనుక రాణించకపోతే కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారిపోవడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి ఇక ఇటు తెలంగాణలోనూ అధికార చిహ్నంపై వివాదం చెలరేగడంతో సర్కారు ఒక అడుగు వెనక్కి తగ్గింది ఇలాంటి విశేషాల్ని ఇవాళ ఇదండి సంగతిలో చూద్దాం రాజకీయ పార్టీలే కాదు సామాన్య ప్రజానికం సైతం ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం దగ్గర పడుతోంది కేంద్రంలోనే కాదు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆయా రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారో తేలే టైం వచ్చేసింది అవును కౌంటింగ్ సందర్భంగా ఎక్కడికక్కడ గడ్డి భద్రతా చర్యలు బందోబస్తు ఏర్పాట్లు చేస్తుంది ఈసీ జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది ఇందుకోసం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు చివరికొచ్చేసాయి ఈ నేపథ్యంలో అసలు కౌంటింగ్ ఎలా జరుగుతుందో ఓసారి చూద్దాం దేశవ్యాప్తంగా మొదలైన సార్వత్రిక ఎన్నికలు ఆఖరి దశకొచ్చేశాయి జూన్ 1న చివరి దశ పోలింగ్ ఇక మిగిలింది కౌంటింగ్ మాత్రమే జూన్ 4న దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరగనుంది ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణలోనూ ఏర్పాట్లు చివరి దశకొచ్చేశాయి అయితే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కౌంటింగ్ ఏర్పాట్లు మరింత ఎక్కువగా చేశారు అందుకు కారణం లోక్సభకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరగడమే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది మొదటిగా సైనిక దళాల్లో పనిచేసే సర్వీసు ఓటర్లకు సంబంధించిన ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టంలో వచ్చిన ఓట్లు తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లను లెక్కిస్తారు అయితే ఇలా వచ్చిన ఓట్లు భారీగా ఉంటే ఓవైపు వాటిని లెక్కిస్తూనే ఉదయం 8:30కు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు మన పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో మన రాష్ట్రంలో 3,20,000 ఎంప్లాయీస్కి మనము అంటే పోలింగ్లో వెళ్ళిన ఎంప్లాయీస్కి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది 3,20,000 మంది తర్వాత హోమ్ ఓటింగ్ కింద 28,000 ఓటర్స్ ఉన్నారు మళ్ళీ ఎసెన్షియల్ సర్వీసెస్ కింద కూడా 31,000 ఓటర్స్ని మనము వాళ్ళ దగ్గర నుంచి ఫామ్ తీసుకోవడం జరిగింది దీంతోపాటు 40,000 మంది పోలీసులు మిగతా సెక్టర్ ఆఫీసర్స్ అదర్ పర్సన్స్ ఆన్ డ్యూటీ అంతా కలిపి సుమారుగా 4,30,000 ఓటర్స్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేస్తారు పోస్టల్ బ్యాలెట్ ఇంక్లూడింగ్ హోమ్ ఓటింగ్ కొన్ని జిల్లాల్లో 3rd నుంచి కొన్ని జిల్లాల్లో 4th నుంచి హోమ్ ఓటింగ్ తర్వాత పోస్టల్ బ్యాలెటింగ్ అంటే పోస్టల్ బ్యాలెట్ చేయాలంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్కి రావాలి పద్ధతి స్టార్ట్ అయింది సగటున ప్రతి అరగంటకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది ఉదయం 11 గంటల సమయంలో ఫలితాలపై కొంతమేర స్పష్టత వచ్చేస్తుంది మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల కల్లా దాదాపుగా లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది అయితే వివిప్యాట్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం 4 దశల్లో పూర్తవుతుంది మొదటి దశలో ఓట్ల లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బంది అంతా ఉదయం 4 గంటలకే ఆయా లెక్కింపు కేంద్రాలకు చేరుకుంటారు కౌంటింగ్ గోప్యతపై ప్రమాణం చేస్తారు ఆ తర్వాత ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ల తలుపులు తెరిచి ఈవీఎంలను టేబుళ్లపైకి చేరుస్తారు మొదటిగా సర్వీసు ఓట్లు లెక్కిస్తారు ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మొదలవుతుంది ప్రతి 25 పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఒక కట్టగా కడతారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాకుండా కంట్రోల్ యూనిట్ల లెక్కింపులోని అన్ని రౌండ్ల ఫలితాలు ప్రకటించకూడదు ఓట్ల లెక్కింపు జరిగే ప్రతి టేబుల్ వద్ద అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు
కౌంటింగ్ సూపర్వైజర్లు, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, 1 మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సీరియల్ నెంబర్ల ఆధారంగా ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక ఏపీ విషయానికొస్తే రాత్రి 9 గంటలలోపు పూర్తి ఫలితాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని, మరో 61 నియోజకవర్గాల్లో 24 రౌండ్లు, కేవలం 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. మరోవైపు పోలింగ్తో పాటు పోలింగ్ అనంతరం కూడా ఏపీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో రాష్ట్రమంతటా కౌంటింగ్ రోజు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.